కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు గత 13 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు చెల్లించాలని కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. వీరికి మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్మికులతో కలిసి నిద్ర చేశారు. కార్మికులు 13 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి గాని స్థానిక ఎమ్మెల్యేకు గాని పట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటని ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడే పారిశుద్ధ్య కార్మికులపై ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 143 మున్సిపాలిటీలకు ఒక న్యాయం, కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఒక న్యాయమా అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో మున్సిపల్ సమస్యను పక్కనబెట్టి మూసినది ప్రక్షాళన గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వెంటనే కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే బీఆర్ఎస్ కార్మికులతో కలిసి పోరాటానికి దిగుతుందని ఆర్ఎస్పీ హెచ్చరించారు. ఇలా మా పరిస్థితి ఒక్కసారి చూడండి. మీ శాఖలో ఉండే కాగజ్నగర్ మున్సిపాలిటీ 1970 నుండి ఈ కాగజ్నగర్ మున్సిపాలిటీగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే 140 మున్సిపాలిటీలో ఎక్కడ లేని సమస్య ఈ కాగజ్నగర్ పట్టణంలోనే వచ్చింది. ఇండ్లను వదిలిపెట్టి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిద్రపోతున్న వీళ్ళందరూ కూడా పారిశుద్ధ కార్మికులు. మిగతా వీళ్లకు గత 6 నెలల నుంచి వేతనాలు రావడం లేదని గత 13 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఒక 5 రోజుల క్రితం తమరి దృష్టికి కూడా మేము తీసుకొచ్చినాం. వీళ్ళ కమిషనరు పాపం వీళ్ళ బాధ చూడలేక, ఇక్కడి పరిస్థితి భరించలేక మీ అధికారులకు లెటర్ కూడా రాసిండు. మీ ఉన్నతాధికారులతో దృష్టికి తీసుకొస్తామని చెప్పిండు. అసెంబ్లీ వేదికగా దీని మీద మీరు ఒక ప్రకటన ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం, కానీ కాలేదు. మా సిర్పూరు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి హరీష్ బాబు గారు రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయనకు ఓట్లేసిన ఈ కాగజ్నగర్ పట్టణ ప్రజల గురించి ఒక్క మాట కూడా మా హరీష్ బాబు గారు మాట్లాడలేదు. అంటే మీరు మూసీ నది ప్రక్షాళన దేవుడెరుగు, కానీ కనీసం కాగజ్నగర్ పట్టణ పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను మరి స్పృశించండి. మీ కొడంగల్కి ఒక న్యాయం, మా కాగజ్నగర్ టౌన్కి ఒక న్యాయమా? ఇదేమి అన్యాయం ముఖ్యమంత్రి గారు? మరి వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ.